పనులు పూర్తి కావాల్సి ఉండే కొన్ని మధ్యలో అవాంతరాల వలన పనులు ఆలస్యమైనాయి. కాంట్రాక్టర్ గారిని సంబంధిత అధికారులు కూడా ఈ మార్చి వరకు ఈ పనులను పూర్తి చేయాలని చెప్పి ఇప్పటి వరకు సూచించడం జరిగింది. వారు దాని ప్రకారం వాళ్ళు తప్పకుండా ప్లాన్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాదాపు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండే, ఇప్పటికి పనులు నాణ్యత చేయాలి, ఇన్ టైంలో వర్క్స్ చేయాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే కేంద్ర ప్రభుత్వము నిధులు ఇచ్చినప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము నిధులను దారి మళ్లించడం, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన డబ్బులు కూడా చెల్లించకపోవడం, దీన్ని సాకా చూపట్టి కాంట్రాక్టర్లు చేయాల్సిన పనులు చేయకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఇవాళ సిఆర్ఎఫ్ నిధులు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నాకు తెలిసి 600 కోట్లు ఏమి ఇస్తే 219 కోట్ల రూపాయలు ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికే తీసుకొచ్చాం. మనం సంబంధిత మంత్రి గారితో మాట్లాడి ఒప్పించి వాళ్ళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 219 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. ఆ నిధిలో భాగంగానే ఈ రోడ్డు చేస్తున్నాం. ఇక్కడ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించడం వలన ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఏ ఆలోచనతో ఇవాళ ఆ నిధులు కేటాయించిందో దానికి విరుద్ధంగా గత ప్రభుత్వం వివరించడం వలన ఇలా ప్రజలు పనులు కాక ఇబ్బంది పడుతున్నారు. కొన్ని పనులు మధ్యలో వదిలిపడడం వలన లేనిపోయిన సమస్యలు ఉత్పన్నమై ఇంకా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దానిలో భాగం మొన్న కూడా సుందరగిరి రోడ్డు చూసినాం మనం. కాబట్టి ఈ రోడ్డు కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో ఉన్నట్టు రోడ్డు ఇది. కాబట్టి ఇప్పుడే అధికారులకు సూచించడం జరిగింది. తప్పకుండా తొందరనే పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు అవుట్ ఈ సబ్జెక్ట్ వేరే కరీంనగర్ జిల్లాలో ఎంత మూర్ఖత్వం అంటే ఇక్కడ కొంతమంది మంత్రుల నాయకుల ఒత్తిడి వల్ల ఇప్పుడు సర్పంచ్లు అందరూ కూడా గత ప్రభుత్వం సర్పంచ్లు ఇబ్బంది పెట్టింది. వాళ్ళు ఆస్తులమ్మి ఇవ్వమ్మి పాపం ఏదో గ్రామాల మనం ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఆ గ్రామానికి ఏదో కొంత చేయాలని చెప్పి ఆలోచనతోని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సహకరించకుండా కూడా వాళ్ళు ఏదో కొంత అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు చేసిన అభివృద్ధి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వానియే. ఇది వాస్తవం. ఇది చాలా సందర్భాల్లో ఈ పార్టీ సర్పంచ్ ఆ పార్టీ సర్పంచ్ కాకుండా అన్ని పార్టీల సర్పంచ్లు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే మా బతుకులు బర్బాద్ అవుతుండే, ప్రజల లోపల కనీసం తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఉండకపోతుండని చెప్పి చాలా మంది సర్పంచ్లు మాట్లాడుకున్నట్టు ఆడియోస్ కూడా బయటకు వచ్చినాయి, వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. రాష్ట్ర గతంలో ఉన్న ప్రభుత్వము ఏకగ్రీవంగా గెలిచిన గ్రామ పంచాయతీలు కూడా కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఇప్పుడు సర్పంచ్ల పరిస్థితి ఏంది? ఈ 31st తోని వాళ్ళ 10 కాలం ముగుస్తున్నది. వాళ్ళు అప్పుడు ప్రభుత్వాన్ని నమ్మి, అప్పుడున్నటువంటి ఆ లీడర్లను నమ్మి, అప్పుడు అధికారాన్ని నమ్మి అన్ని పనులు చాలా పనులు చేశారు. సరే కేంద్రం మోడీ గారు నిధులు ఇస్తారు, ఇచ్చిన మాట తప్పరు, నిధులు వస్తున్నాయి మాకు ఇస్తారు కదా అని చెప్పి చాలా మంది సర్పంచులు మోడీ గారు ఇచ్చిన నిధులు ఇలా ఈ నాయకుల ప్రభుత్వం ఇస్తుంది ఎటుపోతే పైసలు కాదని చెప్పి అన్ని పనులు చేయించుకున్నారు, చాలా పనులు చేశారు. గ్రామ పంచాయతీ నిధులు మనవి. అప్పుడు ప్రభుత్వం నిధులు ఇవ్వక ఇబ్బంది పడుతుంది. కనీసం బిల్లు రికార్డు ఇవ్వాలి. నాకు తెలిసి ఇప్పటికే 1800 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది ఆల్రెడీ. వాళ్ళ బిల్స్ పెండింగ్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్స్ కూడా కనీసం ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ గ్రామ పంచాయతీ సర్పంచ్ల పరిస్థితి ఏంది? ఇవాళ ఈ 31 తారీఖు అయిందంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కొక్క సర్పంచ్ 80 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయల వరకు కూడా నమ్మి పనులు చేశారు. అధికారులు ఏమన్నారు? అక్కడ నాయకులందరూ కూడా అధికార పార్టీ నాయకులు మీరు చేరి మేము బిల్లు ఇప్పిస్తామని చెప్పన్నారు. కనీసం రికార్డు చేయలేని పరిస్థితి. వాళ్ళ సర్పంచ్ల పదవి కాలం అయినాక వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడున్న సర్పంచ్ల ఆర్థిక పరిస్థితి చూసి వాళ్ళ ఇబ్బందులు చూసి నెక్స్ట్ ఎవరు కూడా సర్పంచ్గా పోటీ చేయాలి ఎవరు అనుకోరు. నాకు తెలిసి ఎవరు అనుకోరు సర్పంచ్ గిన్ని ఇబ్బందులా. కూలి పని చేసుకునే పరిస్థితి వచ్చింది, పెట్రోల్ బంక్లో పని చేసుకునే పరిస్థితి వచ్చింది, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది, రోడ్డుకి ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. సర్పంచులు ఒక ఊరికి వాళ్ళు ప్రతినిధి, వాళ్ళు ఆ ఊరిని మంచి చూసుకోవాల్సినటువంటి సర్పంచులు ఇవాళ ఆర్థిక ఇబ్బందులకు ఇబ్బంది పడి ఇవాళ వాళ్ళ కుటుంబాలు బజారు పడే పరిస్థితి వస్తే ఇవాళ ప్రజాస్వామ్యం మీద ఈ లీడర్షిప్ మీద ప్రజలకు ఏ విధంగా నమ్మకం ఏర్పడుతుంది?
కానీ ఇన్ని ఇబ్బందులు పడుతుంటే కూడా నేను ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోరినా కనీసము స్పందించి సర్పంచ్ను ఆదుకుంటాము అంటే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పేరు ప్యానల్ మీద ఎవరు గెలవరు, రాసి పెట్టుకోరు, ఎవరు పోటీ చేయరు. సర్పంచ్గా పోటీ అంటే ఒక్కొక్కరు దడదడ స్టార్ట్ అవుతుంది. ఇవాళ మళ్ళీ అప్పుల పాలు కావాలని చెప్పి గెలవడానికి అప్పుల పాలు కావాలి, పోటీ చేయడానికి అప్పుల పాలు కావాలి, అభివృద్ధి చేయడానికి అప్పుల పాలు కావాలి, లాస్ట్కు వాళ్ళ పదవీ కాలం అయిపోయినాక అప్పుల పాలు కావాలి. ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవాళ కనీసం పోయేటప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ అన్ని పూర్తయినాయి. వాళ్ళు ఏదో కష్టపడి కట్టుకున్నారు. ఇక్కడెక్కడ అక్కడ లోకల్ వ్యక్తుల సహకారంతోనో కేంద్ర విషయ నిధులతోనో అన్ని చేసి దాన్ని పూర్తి చేసుకున్నారు. అసలు ఎవరికైనా ఉంటుంది, అరే నా హయాంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ పూర్తి చేసినాం, ప్రారంభించుకోవడానికి ఇవాళ అధికారులకు ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంది? వాళ్ళు సర్పంచ్లే, ప్రజల చేత ఎన్నుకోబడ్డ సర్పంచులు, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. అయినా కూడా కనీసం ఒక్క గుర్తింపు ఉంటుంది గ్రామంలో. మేము కష్టపడి గ్రామ పంచాయతీ బిల్డింగ్ను పూర్తి చేసుకున్నాం, దాన్ని ప్రారంభించుకోవాలి. వాళ్ళందరికీ ఫోన్ చేస్తున్నారు, పాపం నాకు కూడా ఫోన్ చేస్తున్నారు, మంత్రులకు ఫోన్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తున్నారు, అక్కడ చెప్పిన ప్రోటోకాల్ ప్రకారం అందరికి ఫోన్ చేస్తున్నారు. నేను చాలా సందర్భాలు ఏం చేస్తా, నాకు వేరే వర్క్ ఉంటే మీరు ప్రారంభించుకోండి, ఇబ్బంది లేదు, మీరు కష్టపడి బిల్డింగ్ కట్టుకున్నారు, మీరు ప్రారంభించుకోండి, ఇబ్బంది లేదు అంట. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను రాంది మీరు ప్రారంభించద్దు, అసలు మీరు ప్రారంభించద్దు, నెక్స్ట్ నాకే పేరు రావాలి, కాబట్టి మీరు టర్మ్ అయిపోవాలి, మీరు కడితేంది పేరు మాత్రం నాకు రావాలి. ఈ అహంకారం పనిచేయదు, అహంకారం కూడా. ఇప్పుడు రేపు వాళ్ళు సర్పంచ్గా పదవీ కాలం అయిపోయినా కూడా వాళ్ళు మాజీ ప్రజాప్రతినిధిగా ఇప్పుడు ప్రజల్లో ఉంటారు. వాళ్ళు దొంగలు కాదు, లంగలు కాదు. వాళ్ళు కనీసం వాళ్ళను గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కూడా పూర్తయిన బిల్డింగ్స్ ప్రారంభించుకోవడానికి వీలు లేకుండా నిన్ననే రిటర్న్ గా సర్క్యులర్ ఇచ్చిరు అధికారులు. అంటే ఇంతకంటే సిగ్గుచాటు ఇంకోటి కాదు. ఎందుకు ఇచ్చిండ్రు అలా సర్క్యులర్? ఎందుకు ఇచ్చిర్రు? ఎవరు ఏమన్నారు మిమ్మల్ని? దేశంలో తెలంగాణ ఎక్కలేదు, ఇక్కడ ఎందుకు వచ్చింది? నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? ఇప్పుడు నాయకులు నిధులు ఇచ్చిరా దానికి? అరే సర్పంచ్ ఏదో కట్టుకున్న వాళ్ళు నిధులు సరిపోకుండా కూడా వాళ్ళు వీళ్ళంటే జేబులోకి వెళ్ళి పైసలు పెట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్లు పూర్తి చేసుకున్నారు. వాళ్ళు ఒక పేరు ఉంటుంది ఫ్యూచర్లో, అరే నా హయాంలో నేను ఆర్థిక ఇబ్బందులైనా, నాకు బిల్లు రాకుండా నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చినా, బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చినా కూడా కనీసము ఈ బిల్డింగ్ అన్న మా హయాంలో మేము కష్టపడి పని చేసుకున్నాము, కష్టపడి బిల్డింగ్ కట్టుకున్నాం గ్రామ పంచాయతీకి అని ఫ్యూచర్లో ఒక గుర్తింపు ఉంటుంది, మాకు పేరు ఉంటుందని చెప్పి వాళ్ళు తయారు చేసుకుంటారు. చూసిరా మీరు? మొత్తం రెడీ అయింది, శిలాఫలకాలు తీసేయమంటున్నారు, రిటర్న్ గా సర్కులర్ ఇచ్చిన వాళ్ళు అధికారులు. మళ్ళా స్టార్ట్ అయింది. మళ్ళా గత ప్రభుత్వము ఏ విధంగా రాసి రంపాన పెట్టిందో మళ్ళీ సేమ్ కరీంనగర్ జిల్లాలో స్టార్ట్ అయింది. వేరే ఎక్కడ ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మళ్ళీ సేమ్ స్టార్ట్ అయింది. ఇన్ని రోజుల ప్రజల లోపల ఇంత వ్యతిరేకత వస్తున్నది, మళ్ళా స్టార్ట్ అయింది, మళ్ళీ సేమ్ రోజు స్టార్ట్ అయింది. మేము ఒక ఆశతోని, ఒక ఆలోచనతో, మంచి ఆలోచనతో మేము చేస్తే నిర్ణయం తీసుకుంటే మళ్ళీ సేమ్ రాచరికం స్టార్ట్ అయింది అనుకుంటారు కరీంనగర్ జిల్లాలో. కాబట్టి దయచేసి సర్పంచ్లను, వాళ్ళని గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ ను ప్రారంభించుకునే అవకాశం ఇవ్వండి. వాళ్ళకు ఒక కోరిక, పాపం వాళ్ళ బిల్స్ వెంటనే ఇచ్చే ప్రయత్నం చేయండి. రికార్డ్ చేయండి, బిల్స్ అని రికార్డ్ చేయండి. ఏదో ప్రత్యేక నిధులు విడుదల చేసి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తే నెక్స్ట్ ఈ సర్పంచుల ఎన్నికల వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఉంటుంది, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది. ఇట్నే విధంగా వివరిస్తే ఎవ్వరు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటేనే మీకు మంచిగా ఉంటుంది. లేకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుంటే ప్రజలు మిమ్మల్ని కూడా అదే విధంగా చిత్కరించుకునే ప్రమాదం ఉంది. నేను ఈ సలహా ఇస్తున్నా, సూచన ఇస్తున్నా. మళ్ళీ ఇది పట్టుకొని బండి సంజయ్ ఇది మాట్లాడిండు, బండి సంజయ్ అది మాట్లాడిండు అని విమర్శలకు పోకండి. నేను సూచన సలహాలు ఇస్తున్నా. మేము విమర్శించుకుంటే సర్పంచ్లకు న్యాయం జరిగేది, ప్రజలకు న్యాయం జరిగేది. విపక్షంలో ఉన్నప్పుడు సూచనలు ఇస్తే ఆ సూచనలు పాటించాల్సిన బాధ్యత, తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. దీన్ని విమర్శ అనుకుంటే మీరు తవ్వుకున్న గోతులో మీరు పడతారు.